బీసీల 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థి జేసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చట్టబద్ధత చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు బీసీ విద్యార్థి జేసీ చైర్మన్ కొమ్మనబోయిన సైదులు యాదవ్. బీసీలకు రిజర్వేషన్లు పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం బీసీలకు అన్యాయం చేసినట్లుగా కనపడుతుందన్నారు. పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును పెట్టే విధంగా తెలంగాణ ఎంపీలు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని మేము విద్యార్థి నుంచి ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మనం అమలు చేస్తామని మాట ఇచ్చినామో కామన్ డిక్లరేషన్ 40% రిజర్వేషన్ విధానాన్ని, ఆ రిజర్వేషన్ విధానానికి బీసీ బిల్లుకు చట్టబద్ధ చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని ప్రధానంగా కోరుతాం. ఎందుకంటే బీసీలకు భవిష్యత్తు చూపిస్తున్న స్థానిక సంస్థలు అధిక ప్రాధాన్యత వస్తుంది. ఇప్పుడు 2018 పంచాయతీ యాక్ట్ ప్రకారము మీరు ఎన్నికలు పోతా ఉన్నారు. దీనివల్ల బీసీలు సగము స్థానాలు కూడా కరువైన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట పక్కన నిలబెట్టుకుంటే బీసీలందరూ కూడా వైపు స్థానిక సంస్థలు నిలబడతారని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ప్రధానంగా కోరుతా ఉన్నాం. బీసీ విద్యార్థి తరఫు నుంచి మీరు ఏదైతే డిక్లరేషన్ అమలు చేసిరో ఆ డిక్లరేషన్ విధానాన్ని చట్టబద్ధ తర్వాతనే స్థానిక సంస్థ పోతే బాగుంటుందని తెలియజేస్తాను. లేని పక్షంలో బీసీ ప్రజలు